రవి గారు, నార్వే విజిట్కి వెళ్ళిన ప్రధానమంత్రి మోడీని అక్కడ ఒక లేడీ విలేకరి ఒక ప్రశ్న వేశారు. అంటే మీ దేశంలో మీడియా హక్కులు సరిగ్గా కాపాడబడట్లేదు అన్నట్టుగా ఆమె ఒక క్వశ్చన్ వేశారు. దానికి ప్రధానమంత్రి ఏమి సమాధానం ఇవ్వకుండానే వచ్చేసారు. సరే, తర్వాత ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారనుకోండి, అదొకటి. అలాగే చాలా రోజులుగా ఇండియాలో కూడా మీడియా హక్కులు హరించేస్తున్నారని చాలా మంది రచయితలు కానీ సుప్రీంకోర్టు కూడా ఒకసారి వ్యాఖ్యానించింది. ఇవన్నీ జరిగాయి. ఓవరాల్ గా ఏంటి సార్, ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది తీవ్ర సమస్యగానే ఉంది. నిజంగా భారతదేశంలో పరిస్థితి అంతర్జాతీయ వేదికల మీద చర్చకు రావటం, సరే బీబీసీలు, అల్ జజీరా లాంటివి ఎప్పుడు రాస్తున్నాయి, అది వేరే విషయం. కానీ అంతర్జాతీయంగా విలేకరులకు సంబంధించిన సమాఖ్యలు, రిపోర్టర్స్ వితౌట్ ఫ్రాంటీన్స్ అని ఇట్లాంటివి ఉన్నాయి కొన్ని. వాళ్ళు చెప్పే ప్రకారం భారతదేశం అంతర్జాతీయ మీడియా స్వేచ్ఛ, ప్రెస్ ఫ్రీడమ్ అంటారు, దాంట్లో 157వ స్థానంలో ఉన్నాం మనం. నార్వే మొదటి స్థానంలో ఉంటుంది. ప్రధానమంత్రి మోదీ 5 రాష్ట్రాల పర్యటనకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ముందు ఆయన నెదర్లాండ్స్కి వెళ్ళినప్పుడే నెదర్లాండ్స్ ప్రధానమంత్రి తమ పరస్పర చర్చలో మీ దేశంలో మానవ హక్కుల గురించి ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి, మీడియా గురించి కూడా వీటిని ఎలా చేస్తారని ప్రస్తావించినట్టుగా అంతర్జాతీయ మీడియా నివేదించింది. సరే, లోపల ఏం మాట్లాడారో అది అయిపోయింది. ఆ తర్వాత అది మొదట జరిగింది. కొన్నాళ్ళ తర్వాత ఆయన నార్వేకి వెళ్ళారు. నార్వేకి వెళ్ళి మాట్లాడుకుని ముందు నుంచే ఇది వచ్చింది. నార్వే ప్రధాని కూడా మేము మాట్లాడతామని చెప్పారు. మీడియా కూడా రెడీగా ఉంది. ప్రధాని దిగుతున్న రోజునే నార్వే మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. దాంతో వాళ్ళు చివరిలో సంయుక్త పత్రికా గోష్ఠి జరిపినప్పుడు హెల్లీ లింగ్ అనే ఒక మహిళా జర్నలిస్టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇలా జరుగుతుందేంటి, మేము ఇవన్నీ చూస్తున్నామని అడిగారు. మీకు విషయం తెలుసు కదా, మోదీ గారు భారతదేశంలో ఇంతవరకు ఆయన మేము పూర్తి స్థాయి మీడియా గోష్ఠి జరపలేదు. He never invited press in the 12 years of his government. అంటే మన్ కీ బాత్ ఒకటి ఆయన చెప్పింది వెంటనే మన్ కీ బాత్, మా బాత్ మీరు వినాల్సిందే కానీ మీ బాత్ మాకు చెప్పే అవకాశం లేదని మీరు ఎలా అయినా దాన్ని తీసుకోవచ్చు. మన్ కీ బాత్ కాదు, ధన్ కీ బాత్. ఆయన అంబానీ అదానీల మాటే వింటారు. ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి, అదానీ మాట ముఖ్యంగా. ఎనివే అడిగినప్పుడు ఆయన చెప్పకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇది దుమారమైంది. బహిరంగంగా అందరూ ప్రత్యక్ష ప్రసారాలు కదా. అదైన తర్వాత జార్జ్ అనే విదేశాంగ శాఖకు సంబంధించిన ఒక ప్రతినిధి దీన్ని ఆమెను గట్టిగా విమర్శిస్తూ మాట్లాడారు. ఏంటి అసలు మా దేశం అంతా చాలా బాగుంది, మీరు మాకు నీతులు చెప్పక్కర్లేదు అని. అబ్బో ఆయన భలే బాగా డీల్ చేశాడని మళ్ళీ మన పత్రికల్లో కథనాలు మొదలుపెట్టారు జార్జ్ గురించి. అంటే ఎంత ఆర్గనైజ్డ్గా పథకం ప్రకారంలో చూడొచ్చు. ఈరోజు కూడా హిందూ పత్రికలో నోట్బుక్ అని మూలలో ఒక చిన్నది ఇస్తుంటారు. అక్కడ ఏంటంటే రిపోర్టర్స్ తమకు సంబంధించిన నోట్స్ పెడుతుంటారు. అందులో ఒక సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్ కూడా రెస్పెక్టెడే, ఆయన ఈరోజు రాత్రి ఏమని మోదీని ఇలా నిలదీశారు. కానీ నార్వే మీడియాలో చాలా జాతి వివక్ష చాలా ఎక్కువగా ఉంటుంది, మోదీ మీద వెళ్ళి చాలా జోకులు వేసి ఇవన్నీ ఒక ఎత్తు అండి. భారతదేశంలో మీడియా స్వేచ్ఛ గురించి ప్రధానమంత్రిని అడిగినప్పుడు ఆయన చెప్పలేకుండా మొహం చాటేయటం అన్నది పరిస్థితి బాగలేదు అన్నదాన్ని స్పష్టంగా చెప్తుంది. అంతేందుకు సుప్రీంకోర్టులో మన ఉమర్ ఖలీద్ అనే ఆ విద్యార్థి నాయకుడు జేఎన్యూకి సంబంధించిన అతన్ని 2020 నుంచి లోపల పెట్టారు. 2022లో అతను ఏదో మళ్ళీ ఈ పౌరసత్వ ఇది వచ్చినప్పుడు అతను అల్లర్లలో సృష్టించాడని మళ్ళీ అప్పటి నుంచి అతను లోపలే ఉన్నాడు. కాశ్మీర్కి సంబంధించి మాదక ద్రవ్యాల కేసులో అరెస్ట్ అయిన ఒకడికి చాలా కాలం అయిపోయిందని బెయిల్ ఇచ్చారు. మొన్న బెయిల్ ఇచ్చినప్పుడు ఆ బెయిల్ ఇచ్చిన ధర్మాసనం చూసినటువంటి జస్టిస్ నాగరత్న గారు, ఆమె హైకోర్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా అవుతారు, ఆమె చెప్పారు కదా అసలు ఇంతకుముందు ఇచ్చిన తీర్పు కూడా పొరపాటు, అప్పుడు కూడా బెయిల్ ఇచ్చి ఉండాల్సింది ఉమర్ ఖలీద్కు. బెయిల్ ఈజ్ ది రూల్. అంటే నేను చెప్తుంది ఏంటంటే హక్కులకు సంబంధించిన ప్రాథమిక హక్కులకు, పౌర హక్కులకు, భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన అంశాలు ఇవి. సోషల్ మీడియా పోస్టులు వీటిలో కూడా చాలా విశృంఖలంగా ఇష్టం వచ్చినట్టు ఆపేస్తున్నారని. ఇప్పుడు ఈ నార్వే జర్నలిస్ట్ని తీసుకుంటే ఆమె రెండో రోజు ఇంకో పోస్ట్ పెట్టింది, నా సోషల్ మీడియా ఖాతాలన్నీ మెటా స్తంభింపజేసింది, కాబట్టి నాతో మాట్లాడేవాళ్ళు దీనికి చేయండి, భారతదేశం నుంచి నాకు విపరీతంగా ఇవి వస్తున్నాయి అని. మీరు అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రకరకాల వివాదాల వరకు, తెలంగాణలో జరిగిన రకరకాల వాటి వరకు, ఒకవైపున మీడియానేమో కార్పొరేటైజ్ అయిపోయి వాళ్ళు అనేకం శాసించడం, సోషల్ మీడియాలో రకరకాల ధోరణులు అయితే, రెండోది పాలకులు విమర్శలను స్వీకరించకపోవటం. తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రొఫెసర్ మాట్లాడిన దాని మీద నిరసన రావటం, ఆయన దాన్ని ఉపసంహరించుకోవడం, ఇదంతా అయింది. ఓకే, నేను అన్నాను ఆయన ఉపసంహరించుకున్నాను కదా, ఇప్పుడు ఆయన మీద పెట్టిన కేసులన్నీ కూడా ఆటోమేటిక్గా ఉపసంహరించుకుంటున్నాం.
అని చెప్పడం, ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కొంత వాస్తవికంగా ఉండి ఉపసంహరించుకోవాలన్నారు. ఆ తర్వాత ఇంకా వేరే ఏమీ చేయకండి అన్నారు. రాజకీయ పార్టీలు జగన్మోహన్ రెడ్డి మీడియా గోష్ఠిలో కూడా సోషల్ మీడియాను వెంటాడుతున్నారు, విమర్శిస్తే ఆయన ఉన్నప్పుడు ఇటువంటి ఘటనలు కొన్ని జరగకపోలేదు. కాబట్టి ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా కానీ విమర్శలు అన్నవాటిని తీసుకోవడం, సద్విమర్శలు, పొరపాటు అయితే సమాధానం ఇవ్వటం, అప్పటికీ లేకపోతే ఆ తర్వాత కదా. అంతేగాని నచ్చకపోతే వెంటనే వాళ్ళందరి మీద దాడి చేయడము, కేసులు పెట్టడము, లేదా ఇదిగో సుప్రీంకోర్టు చెప్పినట్టుగా కేంద్రంలో జరుగుతున్నట్టుగా చేయటము చాలా భారతదేశ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. దీనికి చివరిగా నేను చెప్పేది ఒకటే, ప్రణయ్ రాయ్ లాంటి ఇండియన్ మీడియాకి ఐకాన్గా ఉన్నటువంటి ప్రణయ్ రాయే నేను మీడియా నడపలేను, మళ్ళాగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటానని ఆయన ఏదో డీకోడర్ అని అదొకటి నడుపుతున్నాడు. ఇవన్నీ అందరూ చూస్తున్నారు కదా ప్రపంచ మీడియా. అందుకనే ఆమె అడిగిన దానికి జవాబు చెప్పకపోవడం ద్వారా దాదాపు అది నిజమే, చెప్పుకోగలిగిన పరిస్థితి లేదు అని మన ప్రభుత్వం కూడా చెప్పినట్టయింది. ఈ పరిస్థితిని మార్చుకోవాలి. రెండవది, మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, విమర్శన స్వేచ్ఛ లేకపోతే మటుకు అది దేశం యొక్క రాజ్యాంగ విలువలకు కూడా ఏమాత్రం పూర్తిగా వ్యతిరేకం అవుతుంది. అది మన తెలుగు రాష్ట్రాల్లో అసహనం, ఉత్తరాది రాష్ట్రాల్లో మతపరమైన అసహనం, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. వీటిని ఎలా ఎలా ముగించాలి అన్నది ఒక పెద్ద సవాలు. సో ఇది నార్వే టు ఆంధ్ర వయా తెలంగాణ అని చెప్పొచ్చు మనం ఈ సమస్య. రైట్ సార్.